వార్తా విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసినప్పుడే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి వైపు ముందుకు సాగుతుందని చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పరిశ్రమ విస్తరణ, కార్మికులకు మెరుగైన ఉపాధి అందించేందుకు అధికారుల బృందంతో టెక్స్టైల్ పార్క్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిశ్రమల విస్తరణ కోసం అపెరల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ రోజు సారంపల్లి టెక్స్టైల్ పార్క్ ను చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సందర్శించారు. ఆయనతో పాటుగా జౌళి శాఖ కమిషనర్ శైలజారామయ్య, తమిళనాడు నుండి అధ్యక్షుడు సెంథిల్ కుమార్ బృందం పాల్గొన్నారు. వస్త్రోత్పత్తిలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. రానున్న బడ్జెట్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అధిక నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. దేశంలో మన రాష్ట్రంలో నాణ్యమైన ఉత్పత్తి జరుగుతుందని, అందులో ఏటా 60 లక్షల బేళ్ల ఉత్పత్తి చేస్తుండగా కేవలం 10 లక్షల బేళ్లను మాత్రమే ఉపయోగించుకుంటున్నామని అన్నారు. సిరిసిల్లాలో అపెరల్ పార్కును ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడి మహిళలకు కూడా ఉపాధి దొరకడంతో పాటుగా కార్మిక కుటుంబాలకు మెరుగైన ఆదాయం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని తిరుపూరు, కోయంబత్తూరుకు ఇక్కడి యాజమాన్యాలను అవగాహన కోసం పంపిస్తామని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమల యజమానులు ఐకమత్యంతో లూమ్స్ను ఆధునీకరించుకొని నాణ్యమైన వస్త్రోత్పత్తులను పెంచేందుకు కృషి చేయాలన్నారు. పార్క్లో 210 పరిశ్రమలు ఉండగా అందులో కేవలం 110 పరిశ్రమల వినియోగంలోకి వచ్చాయని, మిగతావి కూడా వినియోగంలోకి తీసుకురావడానికి జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ను ఆదేశించారు. అనంతరం పార్క్ సమీపంలోని అపెరల్ పార్క్ కోసం స్థలాన్ని, పరిశ్రమలను తమిళనాడు పరిశ్రమల సంఘం అధ్యక్షుడు సెంథిల్ కుమార్, సెల్వరాజ్, అక్షయ్ పటేళ్లతో కలిసి పరిశీలించారు. మొత్తం భారతదేశంలోనే అత్యుత్తమమైన కాటన్, బెస్ట్ క్వాలిటీ కాటన్ ఇన్ ఎంటైర్ కంట్రీ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణలో ఉండే కాటన్ ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో నెంబర్ 1 క్వాలిటీలో ఈరోజు మనమే ఉన్నాం. గుజరాత్ కంటే ఇతర రాష్ట్రాల కంటే నెంబర్ 1 క్వాలిటీ బ్రహ్మీ కాటన్ అనేది ఉందంట. ఆ కాటన్ ఇస్ నెంబర్ 1 క్వాలిటీ కావాలి. వరంగల్ హబ్గా ఉంటూ సిరిసిల్ల కూడా మనం ఇక్కడ నుంచి కూడా మనం ఉత్పత్తి చేసినప్పుడు మనం వరంగల్ పార్క్ అందించేటట్టు, ఇక్కడ నుంచి ఉత్పత్తి అయ్యే కూడా వరంగల్లో మనం ఫైనల్ ప్రోడక్ట్, ఫినిష్ ప్రోడక్ట్ చేసేటట్టు ఆలోచన చేయాలని కూడా సిరిసిల్లలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక అపెరల్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ ఉండే లూమ్ అప్గ్రేడేషన్ అక్వైర్ చేసుకోవాలి. ఉత్పత్తుల్లో కూడా మనం ఉత్పత్తి చేసే గుడ్డలో కూడా రకరకాల ప్రోడక్ట్స్ మనం ఉత్పత్తి చేసే విధంగా ఒకే రకమైన మూస విధానంలో ఒకటే బట్ట ఎక్కడైతే సిరిసిల్లలో ముత్తుక బట్ట ఉత్పత్తి చేస్తున్నామో అట్లా కాకుండా ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ కూడా జరగాలి. దానికి అనుబంధంగా గార్మెంటింగ్ కావాలి. ఆ గార్మెంటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వ ఆలోచన మనకు పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితులు. మొన్న మా కార్మిక సోదరులు వాళ్ళని ఈ విషయం సిరిసిల్ల వేదికగానే చెప్పాలనుకున్నాను, ఇక్కడే చెప్తున్నా. వాళ్ళకు పాపం నాకు తెల్లారి 2-3 వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు స్టేట్లో నుంచి మాట్లాడి మమ్మల్ని వినలేదు, వాళ్ళు 15-16 వేలు జీతం ఇవ్వాలన్నారట. ఇక మా స్టేట్ మాకు ఇస్తారు, ఇవరికి ఇచ్చింది మాకు ఇస్తారు అని చెప్పి చాలా ఎడగారంగా నాకు మెసేజ్ వస్తుంది. ఏమని అంటే ఇక మీరు ఇవరికి ఇచ్చింది ఒప్పుకున్నది ఇవ్వలేదు, ఇప్పుడేంటి ఇస్తారు ముఖ్యమంత్రి చెప్పినట్ట, ఇన్నడట ఒప్పుకున్నాడట, అయిపోయిందట, వాళ్ళు మాట్లాడుతున్నారు, అయిపోయింది. ఆ రోజు నిజాన్ని స్టేట్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాతో ఒక 3-4 సార్లు సమీక్ష చేసినప్పుడు శాఖ అధికారులతో పదే అడిగి మీరు ఎన్ని డబ్బులు ఇవ్వమంటే నేను ఇస్తా, మీ ఇండస్ట్రీ బాగుపడడానికి ఎన్నంటే అది చేస్తా. కానీ ఈరోజు మీ సిరిసిల్లలో వస్తున్న జీతాలు ఏదైతున్నాయో, మీరు నేత కార్మికులకు కింద ఉండే వర్కర్కి ఇస్తున్న జీతం ఏదైతున్నదో 7,000, 8,000 ఇదే చెప్తున్నారు. మీరు దీన్ని రెట్టింపు చేయాలంటే ఏం చేయాలని అడిగితే మేమేమన్నామంటే రెట్టింపు చేయాలంటే ఉత్పాదకత పెంచాలి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలి. ఆ యజమాని ఎవరైతున్నారో ఆయన కూడా గొప్పగా లేడు, ఉన్నంతలో అట్లంటున్నారు. వాళ్ళని బాగు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కమిట్మెంట్ తీసుకుంటే కిందికి అది పోతుందని చెప్తే అందుకు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఇచ్చింది. అంతేగాని కార్మికులతో మాట్లాడదాం కానీ కార్మికులకు అల్టిమేట్గా కార్మికుల కోరికేంటి, మాకు మెరుగైన జీవనోపాధి లభించాలి, మాకు నాణ్యమైన జీతం రావాలి, మాకు కూడా ప్రభుత్వం అండగా నిలబడాలి. ఈరోజు 7,000 వస్తుంటే మాకు 15-16,000 కావాలని మీ డిమాండ్. మరి అది ముఖ్యమంత్రి గారు స్వయంగా చొరవ తీసుకొని సేట్లను పిలిచింది. ఎందుకంటే కార్మికుల కోసం పిలిచింది సేట్లను పిలిచింది, సేట్ల కోసం కాదు, నిజాం కాదు. సేట్లను పిలిచింది, మిమ్మల్ని మాట్లాడింది, మిమ్మల్ని ఉద్దేశించి అంతసేపు కూర్చున్నది కేవలం కార్మికులకు మీరు మెరుగైన నాణ్యమైన ఉపాధి అవకాశాలు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తే దానికి కూడా కొంతమంది వక్రీకరించి సేట్లతో కూర్చున్నారు, కార్మికులతో కూర్చోలేదు. కార్మికుల సమస్యలు తెలుసు కాబట్టి, కార్మికులకు ఏం చేయాలో ఒక స్పష్టత ఉంది కాబట్టి దానికోసం సేట్లను ఒప్పించాలి కాబట్టి సేట్లను ఇచ్చింది. ఈ టెక్స్టైల్ పార్కులు ఇక్కడ ఉండే మొత్తం ఇప్పుడున్న 110 ప్లస్ రాబోయే
100 ఏవైతే ఉన్నాయో అందరినీ కలిపి ఒక ఐలాగా తయారు చేయాలి. ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీగా తయారు చేసి దయచేసి పార్క్ మెయింటెనెన్స్ బాధ్యత మీరే చూడాలి. బయట కూడా రాడు, ఎవరు చేయరు. ఇది మీ ఇల్లు, మీ పార్క్, మీ యూనిట్ కూడా కూడా చెత్త చెదారం జమ ఇచ్చేటట్టుంటే బయట వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మనకే తలగొట్టేసినట్టు తప్ప ఎవరో పోయేది లేదు. ఇప్పుడు ఈ పార్కు చూస్తే మన బాధాకరమైన పరిస్థితులు. రోడ్లు అట్లే ఉన్నాయి. మీ మీ యూనిట్లో యూనిట్ లోపల పర్వాలేదు, అడికాడి మీద సాల్వ్ చేసి పెట్టుకున్నారు. కానీ బయట ఇట్లా కాలు పెట్టినా మొత్తం ఎక్కడికక్కడ కంపు గబ్బు గబ్బు ఉంది. ఎవరు రాడు, ఎవరు చేయడు. దయచేసి మీరే చేయాలి. కావాలంటే గవర్నమెంట్ నుంచి కొంత సీడ్ ఫండ్ ఇస్తాం తప్ప మేము ఎవరి మంచి రోజు మీ ఇంట్లో కట్టయితే ఉడుకోమని కూడా చెప్తున్నాం. పార్క్ చేయాలి, డిపార్ట్మెంట్ చేయాలి, ఇంకెవరు రావాలంటే కూడా రాడు. మీరు మీకు సాల్వ్ పెట్టుకొని నేర్చుకోండి. దానికి కావాలంటే మీరే ఐలా ఏర్పాటు చేసుకొని ఇళ్ళకెళ్ళి ఒకరిని చైర్మన్గా పెట్టుకొని ఆ చైర్మన్ గారు మీరు ప్రభుత్వం కొంత పైసలు ఇస్తుంది, మీరు కొంత పైసలు వేసుకోవాలి. ఆ కార్పొరేషన్ మెయింటైన్ చేసుకోవాలి. పల్లడం పార్క్లో వాళ్ళు అదే చేస్తున్నారు. మీరు చూసి వస్తే మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారంటే. గ్రీనరీ కానీ, స్టాండర్డ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం వాళ్ళే చేస్తున్నారు. దే మెయింటైనింగ్ ఇట్ ఆల్ బై ద పార్క్. వాళ్ళకు కూడా సేమ్ 65 ఎకరాలు అద్భుతంగా మెయింటైన్ చేసి మనకు కూడా 65 ఎకరాలు, వాళ్ళకు కూడా 65 ఎకరాలు. కానీ వాళ్ళని మనం చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఈ పార్క్ మీద అద్భుతమైన ఒక మంచి నందనవనం లాగా మార్చుకునే పరిస్థితి పల్లెల్లో ఇంకో దగ్గర ఎట్లయితుందో అట్లా తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి. ముందు వారి నుంచి విందాం ఒకసారి. విన్న తర్వాత మీరు ఇక పార్క్ సంబంధించి మనం ఏం చేయాలి, ఆ స్టడీ టూర్ మరి మీరు ఎప్పుడు పోతారో చెప్తే వెంటనే ఆర్గనైజ్ చేస్తాం. అది రైలా, బస్తా, విమానమా ఏదో మీరు ప్లాన్ చేయండి. దాన్ని బట్టి వెంటనే ప్లాన్ చేసి కోయంబత్తూరు జస్ట్ వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి పెద్ద కష్టమే కాదు. పోయేసి మనం రావడం కూడా పెద్ద తిప్పలే కాదు. మీరు ఎంతమంది పోతారో చెప్తే ఆ ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. పోయి చూసి స్టడీ చేసి ఇక్కడ పరిస్థితులు లేదు అన్నీ చూడండి. అక్కడ కార్మికుల స్థితిగతుల నుంచి ప్రోడక్ట్ దాకా ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ఏమేమి చేస్తున్నారు మొత్తం పరిశ్రమను ఒక 3-4 రోజులు ఉండి స్టడీ చేసి అన్ని అర్థం చేసుకుని మీరు వస్తే వాటిలో ఏమి ఇక్కడ ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలు మన దగ్గర ఏమన్నా చేయొచ్చు. అవి కూడా మీరు చూసి వచ్చినట్టయితే బాగుంటుంది. మీతో పాటు ఒక అధికారులను కూడా పంపిస్తాం. తద్వారా ఏంటంటే మీరు కూడా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు కూడా అక్కడికక్కడ డిస్కస్ చేసినప్పుడు కూడా ఒక అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు మీరు ఒక మంచి రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చి చేస్తే బాగుంటుంది. మీరు చెప్పినట్టయితే బాగుంటుంది. తండ్రుల పండుగగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవ వేడుకలు జరిగాయి. శివనగర్ శివాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఆలయ కమిటీ అధ్యక్షులు సిరిపురం మల్లయ్య, గౌడ సురేష్, మంచి శ్రీనివాస్ భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
భోజన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో ఆకునూరి బాలరాజు, బైరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ గారు, మిగతా మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరు లక్ష్మణ్ గారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర రాజశేఖర్ గారు తదితరులు మహాశివరాత్రి సందర్భంగా రాయరాజేశ్వర స్వామిని దర్శించుకొని లింగోద్భవం పూజ జరిగిన తర్వాత ఆశీస్సులు తీసుకొని 4:30కు 4:05 గంటలకు కరీంనగర్ బయలుదేరిన పరిస్థితిలో వెల్నాడు నుంచి కరీంనగర్ బొంగ సంకపల్లి దగ్గర కారు బోల్తపడడం, వారికి అందరు కూడా ఆ యొక్క రాజన్న ఆశీస్సులతో చిన్న చిన్న దెబ్బలతోని ప్రాణాపాయం ఏం లేకుండా బయటపడడం, ఆ యొక్క రాజన్న యొక్క ఆశీస్సులతో వారందరూ బాగానే ఉన్నారు. కరీంనగర్ అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ యొక్క కారణంగా రేపు సిరిసిల్ల నియోజకవర్గంలో జరగాల్సినటువంటి ఏదైతే జన ఆవేదన సమ్మేళనం సభా కార్యక్రమం ఉన్నదో దాన్ని రేపు జరిగేటువంటి ఆ సభను ఈ యొక్క ప్రమాదంలో గాయపడినటువంటి పరిస్థితుల వల్ల ఆ యొక్క సభను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేయడం జరుగుతుంది. దీన్ని సిరిసిల్ల నియోజకవర్గం పార్టీ సభ్యులందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ ఇతరత్ర అందరూ కూడా ఈ సభ వాయిదా పడ్డదనేటువంటి విషయాన్ని గమనించి, అలాగే మన ప్రీతమ నాయకుడు ప్రజల యొక్క ఆశీస్సులతోని ప్రజలందరిలో మధ్యలో ఉన్నటువంటి యువ నాయకుడు ప్రభాకర్ గారికి మీ అందరి దీవెన వల్ల, ఆ రాజరాజేశ్వరం యొక్క దీవెన వల్ల ఘోరమైనటువంటి ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆ దేవుణ్ణి తలుచుకుంటూ, అలాగే వారు త్వరగా ఈ తీవ్ర గాయాలతోని కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ప్రభాకర్ గారు బాగానే ఉన్నారు, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారనేటువంటి విషయాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ, అలాగే సభను 26వ తారీఖున జరిగినటువంటి సభను కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని డిఆర్ఓ శ్యామప్రసాద్ లాల్ అన్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పూర్మాని లింగారెడ్డి, గజ్జల దేవరాజు, జెడ్పీటీసీ పూర్మాని మంజుల, పలువురు ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మా అసోసియేషన్కు కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, డిఆర్ఓ గారు మీకు చెప్పడం జరిగింది మొన్న, మళ్ళీ మీరు వచ్చారు కాబట్టి. రావుసాయి గారు ముస్తాబాద్ జడ్పీటీసీ జనగామ శరత్రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నూతన అధ్యక్షులుగా పూర్మాని లింగారెడ్డి గారికి పెద్ద ఎత్తుండే లింగన్న మంత్రి గారి సమక్షంలో కానీ సార్ అర్జెంట్ ఉండట్లా మీ అందరికీ తెలిసిన విషయం. డైరెక్టర్ గారు, విజయన గారు, సిరిసిల్ల ఎంపీపీ గారులందరూ, అలానే టీఆర్ఎస్ యోజన పెట్టడం జరిగింది. దీనికి నిజంగా క్రికెట్ ఇవాళ యావత్ ఇవాళ లింగన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జరిగింది. మా మండలి పెద్ద ఎత్తున వచ్చిన అందరం కూడా మా మండలి నుంచి, ముస్తార్ మండలి నుంచి ట్రూబెట్స్ అనేది లింగారెడ్డి గారి యొక్క అట్లాగే వేదిక ఉన్నారు. ఆ సమస్యలు తీరాలంటే నన్ను పిలిచడం మానట్లేదు వాళ్ళు. నన్ను పిలవడం మానేయాలంటే సమస్యలు తీర్చాలా. కుటుంబం అనేది చాలా సహజం. చక్రపాణి గారికి చూసాం, అసలు విరాట్ కోహ్లీ ఆడుతూ ఉన్నప్పుడు ఇక మనకి ఎదురు అనుకుంటా ఉన్నాం. సో అలాంటిది ఈరోజు మ్యాచ్ చూసాం, 2.5 daysకే మనం కొలాప్స్ అయిపోయాం. అంటే ఆట ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. అందులో అంటే మన జీవితానికి ఒక ప్రత్యేక లాంటిది మన గేమ్. సో ఈరోజు ఏం జరుగుతుంది, ఈ బాల్కి ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పే పరిస్థితి ఉండదు. సో ఇది మంచి సింబాలిక్గా మన లైఫ్ కూడా అన్వయించుకున్నప్పుడు సో మంచి స్పోర్టివ్నెస్ కూడా మన లైఫ్లో వచ్చే అవకాశం ఉంటుంది.
సో అందుకని గెలుపుకోవమా ఓడామా అనేది కాకుండా సో మనం ఆడుతున్నామా అనేది మాత్రం చాలా ముఖ్యం. సో క్రీడా స్ఫూర్తి అనేది మనకి చాలా ముఖ్యం. సో ఈ దాదాపు జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు మన క్రీడా క్రికెట్ అసోసియేషన్ చాలా కార్యక్రమం చేస్తూ ఉంది. నేను దాదాపు 4-5 కార్యక్రమాలు రావడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దాకా మా ట్రస్ట్ మా సెక్రటరీ గారు కోరినట్టు సో ఖచ్చితంగా పాఠశాల స్థాయి నుంచి కూడా అభివృద్ధి చెందాలన్న భావన ఈ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉంది. అట్లాగే మన జిల్లా యొక్క అదృష్టం మన గౌరవ మంత్రి ఎవరైనా మనకు ఉండడం. సో అంటే ఈ లింగారెడ్డి గారు ఏమైనా రాసుకొచ్చారు నాకు డౌట్ ఏంటంటే ఎంత మంత్రి గారితో మాట్లాడడానికి రాసుకొచ్చారు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది మాకు జిల్లా కలెక్టర్ గారితో గౌరవ మంత్రి గారు తీసుకోవడం జరిగింది. అక్కడ ఆఫీస్ తప్ప లోపల ఎవరైనా లేవు. సో అప్పుడు వారు ఏమన్నారంటే కేవలం అభివృద్ధి అంటే రోడ్లు మోర్లు ఇవే కాదు, సో అన్ని రకాలుగా జిల్లా కేంద్రానికి ఏవైతే అంగులు కావాలో అన్ని అంగులతో కూడిన జిల్లా కేంద్రం మనకు ఉండాలి. అందులో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలి, స్టేడియం ఉండాలి, పిల్లలు మంచిగా ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా వాళ్ళ వసతులు ఉండాలి. సో ఇంత మంచి చక్కటి ఒక 2-3 రకాల స్పోర్ట్స్ కాంప్లెక్స్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రావాలి. ఇది జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా తోడ్పడాలని చెప్పి స్పష్టమైన సూచనలు జిల్లా మంత్రివర్యులు జిల్లా అధికార యంత్రాంగం ఇవ్వడం జరిగింది. మరి అది తెలుసుకున్నాక మా లింగారెడ్డి గారు రాశారా తెలుసుకోకుండా రాశారా నాకు తెలియదు, కానీ మొత్తానికి గౌరవ ఆలోచన చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడున్న ఆర్డీఓ కాంప్లెక్స్ కూడా ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడైతే ఎగ్జిస్టింగ్ ఆర్డీఓ కాంప్లెక్స్ కూడా మంచి ఇండోర్ కాంప్లెక్స్ చేద్దామన్న ఆలోచన గౌరవ మంత్రి గారు మనకి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మన రాజీవ్ నగర్లో కూడా ఒక స్టేడియం దాదాపు 90% పూర్తి జరిగింది. ఇంకో 10% అయితే పూర్తి జరుగుతుంది. సో అది ఎందుకు ఆగింది, ఎక్కడ ఆగింది, దాన్ని పూర్తి చేసుకోవాలంటే ఏం కావాలనే ఒక కంప్లైంట్స్ ప్లాన్ కూడా గౌరవ మంత్రి అడగడం జరిగింది. సో మీరు కొంచెం ఆ ప్లాన్ కవర్ చేసినట్లయితే మంత్రి గారు దానికి నిధులు మంజూరు చేయించి ఆ సాధ్యాన్ని తొందరనే దాన్ని కంప్లీట్ చేసి చెప్పడం జరిగింది. అంటే స్టేడియంకి అట్లాగే మన ఆర్టీఓ కాంప్లెక్స్లో ఒక మంచి ఇండోర్ స్టేడియం కాంప్లెక్స్కి అట్లాగే ఎలక్ట్రిక్ కాంప్లెక్స్ దగ్గరలో కూడా దాదాపు 10-15 ఎకరాల స్థలం క్రికెట్ గ్రౌండ్కి కూడా తీసుకోవడం ఆలోచన అయితే జిల్లా అధికార యంత్రాంగానికి అట్లాగే గౌరవ మంత్రి గారికి ఉంది. సో ఇవన్నీ రకాలుగా అంటే ఇటు క్రీడలు కూడా మన జిల్లా చాలా ముందు ఉండే అవకాశం ఉంది కనుక దయచేసి ఈ అసోసియేషన్కి ఇంకా చాలా గురుతర బాధ్యత ఇంకా పైన ఉంది. అభివృద్ధి చేయాలనే కోరికతో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. అది సాధ్యం తొందరనే సహకారం చేస్తామని చెప్పి మేము చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఎవరైతే గెలిచారు ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడో మనం సెమీఫైనల్ పూర్తి చేసుకున్నాం, ఫైనల్కి వచ్చాం. గౌరవ మంత్రి ఓడాము, ఎలా ఆడాము ఇవన్నీ కూడా గౌరవ మంత్రి వాళ్ళకి ఎప్పుడప్పుడు మన గౌరవ క్రికెట్ అసోసియేషన్ అప్డేట్ చేస్తూ ఉన్నారు. సార్ కూడా మా అందరికీ మా ద్వారా మీ అందరికీ కూడా ఆశీస్సులు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ కూడా ఇలాంటి గేమ్స్లో ఇంకా క్రీడాపోటీలో బాగా పార్టిసిపేట్ చేసి అందరూ ఆడాలి, అందరూ గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మంచి సమయ స్ఫూర్తితో వాడి రమేష్ గారు మళ్ళా గౌరవించకపోతే ఈసారి పరిసరం మా ఎదుగురు తరపున సిరిసిల్ల జిల్లా మొదటి బహుమతి పొందినటువంటి మన దాని తోడు చెక్కు కొంచెం కింద పట్టు. పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని రాజన్న సిరిసిల్ల టీఎన్జీఓ కన్వీనర్ ఎలిసాని ప్రవీణ్ అన్నారు. టీఎన్జీఓ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి గాంధీ చౌక్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల శ్రీకాంత్, సుదర్శన్, కలిగోట విజయ్ కుమార్, రమేష్, కుమరయ్య ఉద్యోగులు పాల్గొన్నారు.
CPS విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. CPS విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. CPS వద్దురా స్పందం. CPS అంతం. CPS అంతం. CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి తేదీ మార్చి 2 నాడు ఢిల్లీలో తలపెట్టబోయేటువంటి పార్లమెంటు ముట్టడికి గాను సన్నాహక దానిలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో TNGOs పక్షాన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా CPS విధానాన్ని రద్దుపరిచి మన GPF విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి మేమందరం కూడా మార్చి 2 నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నాలో ఉద్యోగులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇటు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా TNGO నాయకత్వం CPS విధానం రద్దు అయ్యేంత వరకు కూడా నిర్విరామంగా కృషి చేసి ఈ విధానం రద్దయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ తెలియజేస్తూ 2 నాడు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మరొకమారు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతోటి ఉద్యోగులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.